తెలంగాణ రాష్ట్ర పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజుకు సంబంధించి ఏదైతే పింఛన్లకు ఎన్ని జిల్లాల వరకు మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారో సో ఈ వీడియోలను అయితే మీకైతే తెలియజేస్తాను. సో ఈరోజు మాత్రం మనకైతే ముఖ్యంగా కొన్ని జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి మనకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో అవి ఏ జిల్లాలు అనగా మనకైతే 1 నుండి ఒక 18 జిల్లాల మేరకు మాత్రమే ఈ పింఛన్ డబ్బులు అనేవి మనకైతే ఈ డబ్బులు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో అవి ఏ ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి మరియు అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులపైన ఈ ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో సో అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులు కట్ అయిన వారు ఈ కట్ కాకుండా ఉండాలంటే వారు ఎంచుకోవాల్సిన అప్డేట్స్ గురించి అయితే నేనైతే మీకు ఈ వీడియోలను అయితే పూర్తి వివరంగా మీకైతే అందిస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి. సో అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే మొదటిసారిగా అయితే చూస్తున్నారో సో మనకైతే మన వీడియోను చాలామంది అయితే చూడడం అయితే జరుగుతుంది కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం. సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పింఛన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో సో వారు కాకుండా ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు అర్హత కలిగి ఉండి మాకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి వర్తిస్తాయి, మేమైతే అర్హులం అనుకునేవారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే మనకు త్వరలోనే ఈ తేదీ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా ఈ డబ్బులపైన ఇంకా ఎవరెవరైతే ఉన్నారో సో కొంతమందికి కొన్ని నెలలుగానైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ కావడం అయితే జరుగుతుంది. సో ఆ కట్ అయిన వారిని ఉద్దేశించుకొని కూడా మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ లబ్ధిదారులపైన ఏదైతే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో కట్ అయిన వారిని గుర్తించి సో వారికి ఏ విధంగానైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ అవుతున్నాయో వారిని అయితే గుర్తించి వారు వేయించుకోవాల్సిన అప్డేట్స్ అనేవి వేయించుకోమన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. కొంతమందికి అయితే ఈ లింక్ అనేది వేయించుకోవడం అయితే లేదంట. సో అందుకే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ అయిన వారు ఉన్నారంట. సో వారైతే వెంటనే ఈ ఏకేవైసీ లింక్ అనేది వేయించుకుంటే వారికైతే నెల కట్ కాకుండానైతే వస్తాయన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఆ కట్ అయిన వారికి కూడా ఎంత చొప్పున కట్ అయ్యాయో అంత చొప్పున మనకైతే మనం పంపిణీ చేస్తామన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఈ ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఉన్నారో వారికి అయితే త్వరలోనే ఈ తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు కూడా మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే మరియు మనకు ఈరోజు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా మహబూబాబాద్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, మంచిర్యాల, జోగులాంబ గద్వాల, కరీంనగర్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ములుగు, వనపర్తి మరియు యాదాద్రి భువనగిరి, జగిత్యాల ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ డబ్బులు అనేవి ఈరోజు పంపిణీ చేస్తున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకొని మీ తోటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారికైతే షేర్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.